గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్లయితే ముందుగా ఈనాడు. ఇక్కడ ఈనాడు తెలంగాణ వార్తా పేపర్. రైట్, ఈనాడులో ఆర్థిక శక్తిగా మహాలక్ష్మి అన్నటువంటి బ్యానర్తో వార్తను హైలైట్ చేస్తూ కథనాన్ని ఇచ్చింది ఈనాడు. ముఖ్యంగా 1 కోటి మంది మహిళలకు 1,00,000 కోట్ల రుణం, సంఘటితం సంస్థాగతం సాధికారిత లక్ష్యం, ఒకే గొడుగు కిందకు గ్రామీణ పట్టణ సంఘాలు అంటూ వార్తను హైలైట్ చేశారు. కొత్తగా కిషోర బాలికలు వృద్ధులతో గ్రూపులు ఏర్పాటు, ఇందిరమ్మ మహిళా శక్తి మిషన్ 2025 విధానం నేడు మహిళా శక్తి సభలో ప్రారంభించనున్నటువంటి సీఎం అంటూ వార్తను హైలైట్ చేశారు. మరోవైపు ఆమెకు తోడుగా ఒక యాప్ అంటూ ఈ ఉద్యోగాలు చేసే మహిళల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. రాత్రి వేళల్లో విధులకు వెళ్లేటువంటి వారు గణనీయంగా ఉన్నారు. ఇంట్లో ఉన్నా బయట ఉన్నా అతివలు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. అయితే ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకునేటువంటి మృగాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాల్సింది. ఆపత్కాలంలో మహిళలకు రక్షణగా నిలిచే యాప్ల వివరాలకు సంబంధించినటువంటి వార్తను ఇస్తూ హైలైట్ చేశారు ఫ్రంట్ పేజ్లో. సో ఆ యాప్లు ఏంటి, వాటిని ఎలా యూజ్ చేయాలి, ఎలా ఇబ్బందికర పరిస్థితులు ఆపత్కాలంలో వాటిని వాడాలి అనేది హైలైట్ చేస్తూ కథనాన్ని ఇచ్చారు. ఇక నిన్న ఇండియా టుడే కాన్క్లేవ్ నిర్వహించింది. అందులో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ దక్షిణాదిపై కేంద్రం డీలిమిటేషన్ కుట్ర అంటూ ఆయన మాట్లాడినటువంటి విషయాన్ని హైలైట్ చేస్తూ అదే లైన్తో వార్తనిచ్చారు. ఆయా రాష్ట్రాల ప్రజలు భాజపాను ఆదరించడం లేదనే లక్ష్యంతోనే రాష్ట్రాలపై విపక్ష ప్రదర్శిస్తున్నటువంటి ప్రధాని మోదీ అంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను హైలైట్ చేస్తూ వార్తనిచ్చారు. ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతి కాస్త మెరుగే అయినా బరువే అంటూ ఉద్యోగాలు చేస్తున్న మహిళల పరిస్థితి గతం కంటే నయం, కానీ ఇప్పటికీ అనేక సవాళ్లు. దాదాపు సగం మంది ఉద్యోగినులకు తమ జీతం మీద నిర్ణయాధికారం కరువే. ఓవైపు ఉద్యోగం చేస్తూనే ఇంటి పనంతా తామే చూసుకుంటున్నటువంటి వారు 27% మంది ఉన్నారు. పురుషుల్లో మొదలైన మార్పు, ఇంటి పనుల్లో తోడ్పాటు, మహిళల ఆరోగ్యంపై శ్రద్ధ. మహిళా దినోత్సవ సందర్భంగా ఉద్యోగుల పరిస్థితిపై ఆంధ్రజ్యోతి ఇచ్చినటువంటి ఒక సర్వేకు సంబంధించిన కథనాన్ని హైలైట్ చేస్తూ పైన టాప్లో ఇచ్చారు. ఇక నిన్న ఇండియా టుడే కాన్క్లేవ్లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి విషయాన్ని హైలైట్ చేస్తూ దక్షిణాదిపై కేంద్రం కక్ష చూపుతోంది అని ఏదైతే అన్నారో అదే హైలైట్ చేశారు. ఇక అసెంబ్లీకి వస్తా, కాంగ్రెస్ను ఎండగడతా, వారికి చాలా సమయం ఇచ్చాం, హామీలు నెరవేరుస్తారని చూశాం, ఏమీ చెయ్యకపోగా అసత్య ప్రచారం చేస్తున్నారు, రాష్ట్ర ప్రజలు విసిగిపోయారు, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్కు బ్రహ్మరథం పడతారు. ఏప్రిల్ 27న వరంగల్లో బహిరంగ సభ, 10 లక్షల మంది పాల్గొనేలా ఏర్పాట్లు, పార్టీ నేతలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై సమాలోచన. నమస్తే తెలంగాణ చూద్దాం. ఏప్రిల్ 27న ఓరుగల్లులో సభ, తెలంగాణ గర్వించేలా బీఆర్ఎస్ ఆవిర్భావ రజతోత్సవాలు అంటున్న కేసీఆర్. ఇక 20% కమిషన్ సర్కార్ అంటూ డబ్బులిస్తేనే పెండింగ్ బిల్లులు చెల్లిస్తున్నారు, సచివాలయం సాక్షిగా కాంట్రాక్టర్ల తిరుగుబాటు. పెండింగ్ బిల్లులు చెల్లించేదెప్పుడు? ఉప ముఖ్యమంత్రిని నిలదీసిన ఉద్యోగ సంఘాలు. పైరవీలు, పర్సంటేజ్లు లేకుండా బిల్లులు ఇవ్వాలని డిమాండ్. ఏప్రిల్ నుంచి నెలకు 500 కోట్లు బిల్లులకిస్తామని బట్టి హామీ. ఏపీ వార్తా విశేషాలు. తెదేపాలో ఎమ్మెల్సీ ఆశావహుల జోరు అంటూ వార్తను ఇస్తూ నామినేషన్ల గడువు సమీపిస్తున్న కొద్దీ ప్రయత్నాలు ముమ్మరం. అసెంబ్లీ ఆవరణలో చక్కర్లు. చంద్రబాబు, లోకేష్లకు విజ్ఞప్తులు. జనసేన నుంచి ఇప్పటికే నాగబాబు పేరు ఖరారు. ఇక పంచాయతీరాజ్ సర్వీస్ నిబంధనల్లో సవరణలకు సంబంధించి ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ ద్వారా 9,000 కోట్ల సేకరణ, పలు ప్రతిపాదనలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన విషయాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. ఇక అంగన్వాడీలకు తీపి కబురు. అంగన్వాడీలకు కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి గ్రాట్యుటీ అమలుకు పచ్చజెండా ఊపింది.
వైసీపీ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు నిరసన వ్యక్తం చేసినా అప్పటి పాలకులు పట్టించుకోలేదు. కూటమి అధికారంలోకి వచ్చిన 9 నెలల్లోనే గ్రాట్యుటీ అమలు చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది అంటూ ఈ వార్తనిచ్చారు. మట్టి అక్రమ తవ్వకాలపై విజిలెన్స్ పరిశీలన, మాజీ మంత్రి దందాపై చర్యలు. డిగ్రీ సబ్జెక్టులతో సంబంధం లేకుండా పీజీ సిద్ధార్థ అకాడమీ స్వర్ణోత్సవంలో యూజీసీ చైర్మన్ ఆచార్య మామిడాల జగదీష్ కుమార్. ఆంధ్రజ్యోతి కాస్త మెరుగైన బరువే అంటూ ముఖ్యంగా ఉద్యోగాలు చేస్తున్నటువంటి మహిళల పరిస్థితికి సంబంధించి ఇస్తూ దాదాపు సగం మంది ఉద్యోగులకు తమ జీతం మీద నిర్ణయం తీసుకునేటువంటి అధికారం అయితే కరువే అంటూ వార్తనిచ్చారు. ఓవైపు ఉద్యోగం చేస్తూనే ఇంటి పని కూడా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అటువంటి మహిళలు 27% మంది ఉన్నారు. పురుషుల్లో మార్పు అయితే మొదలైంది. ఇంటి పనుల్లో తోడ్పాటు మహిళల ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతున్నారు అంటూ కథనాన్నిచ్చారు. ఇక అనుమానాస్పదం అంటూ వివేక హత్య కేసులో కీలక వ్యక్తులు, సాక్షుల మరణాలను తేలిగ్గా తీసుకోకూడదు, రంగన్న మృతిపై నిగ్గు తేల్చాల్సిందే అంటూ నిన్న సీఎం కేబినెట్ భేటీ జరిగింది కదా. సో ఆ కేబినెట్ భేటీలో మాట్లాడినటువంటి విషయాలను, ఆదేశించినటువంటి విషయాలను హైలైట్ చేశారు. సొంత ఆదాయానికే సర్కార్ గండి, గనుల శాఖలో అసంబద్ధ నిర్ణయంతో గజిబిజి, 4.5 నెలలు సీనరేజ్ కనెక్షన్ నిలిపివేత. నెక్స్ట్ సాక్షి. ఇక్కడ 1 కోటి మంది డ్వాక్రా మహిళలకు ధోకా అంటూ ఈ స్త్రీనిధి బ్యాంకుపై కూటమి కన్నేసింది అంటూ వార్తనిచ్చారు. అయితే ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం. యావత్ ప్రపంచం మహిళల హక్కులు, ఆర్థిక స్వావలంబన, ఉన్నతి కోసం మాట్లాడుకుంటున్నటువంటి ఈ తరుణంలో చంద్రబాబు సర్కార్ ఏకంగా మహిళా దినోత్సవం రోజే వారి సాధికారతకు తూట్లు పొడిచింది. అక్క చెల్లెమ్మల అభ్యున్నతి కోసం ఏర్పాటైన స్త్రీనిధి బ్యాంకును పూర్తిగా నిర్వీర్యం చేస్తూ అడుగులు వేస్తోంది. కూటమి సర్కార్ కొత్త పథకాలు, విద్యాలక్ష్మి, కళ్యాణలక్ష్మి కోసం ఇచ్చే రుణాలను స్త్రీనిధి బ్యాంకు నుంచి ఇవ్వాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది అంటూ ఈ వార్తనిచ్చారు. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం. స్టే ట్యూన్.